SQL సర్వర్ వెన్ యు ఆర్ యూజింగ్ దిస్ SQL సర్వర్ యూజ్ చేస్తున్నారు, అక్కడ కొంచెం ఎఫర్ట్ అయితే మనకి అవైలబుల్, ఇక్కడ ఎఫర్ట్ అయితే పడుతుంది. సో ఈ ఎఫర్ట్ అయితే మీకు ఏదైతే పడుతుందో, ఈ ఎఫర్ట్ పడకుండా ఉండాలి అంటే ఎయిదర్ యూ కెన్ చూస్ ద అదర్ క్వరీ మోడ్స్ యాజ్ ఎ ఇంపోర్ట్ మోడ్ ఆర్ ఏ లైవ్ కనెక్షన్. సో ఇప్పుడు మనం క్లియర్ గా స్టేట్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తాం, దాన్ని ఒకసారి ఒక పై చార్ట్ లో చెక్ చేయడానికి నేను ఏం చేస్తాను, పెర్ఫార్మెన్స్ అనలైజర్ ఆన్ చేసి ఐ వాజ్ ట్రైంగ్ టు చెక్ దట్. సో చూడండి, సో వెన్ ఐ వాజ్ ట్రైంగ్ టు చెక్ విత్ ఏ కస్టమర్, సో లైక్ ఏ కంట్రీ ప్లేస్ చేశాను, లైక్ ఆర్డర్స్ ప్లేస్ చేశాను, అండ్ ఐ సే దట్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్, రైట్, ఆర్డర్ ఐడి తీసుకుని వచ్చి నేను ఇక్కడ ప్లేస్ చేశాను. సో ఐ వాజ్ ట్రైంగ్ టు పుల్ ది స్లైసర్ యాజ్ వెల్, నేను ఒక స్లైసర్ కూడా పుల్ చేస్తున్నాను. సో వేర్ ఇట్ విల్ సై టు సే దట్ కంట్రీ. సో ఈ డేటా కూడా మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఇది కూడా మనకి హిట్ చేసి బ్యాక్ ఎండ్ నుంచే తెచ్చుకుంటుంది. క్లియర్లీ కాల్అవుట్ చేయడానికి నేను ఏం చేస్తానంటే, ఐ నీడ్ టు క్లియర్లీ కాల్అవుట్ కదా, మీకు అది చూపించాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే బ్యాక్ ఎండ్ లో అసలు పెర్ఫార్మెన్స్ అనలైజర్ జస్ట్ టు అబ్జర్వ్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ, దాని గురించి ఒక పెర్ఫార్మెన్స్ గురించే చేస్తారు. బట్ ఐ వాంట్ టు రియల్లీ అండర్స్టాండ్ యూ హౌ ఇట్ ఈస్ బ్యాక్గ్రౌండ్. సో దానికోసం నేను రిఫ్రెష్ విజువల్స్ అని కొడితే, సో ఇట్ విల్ స్ట్రైకింగ్ టైమ్ అండ్ ఇట్ కెన్ క్లియర్లీ సీ దట్ దీస్ ఆర్ ద స్టెప్స్ దట్ ఆర్ పెర్ఫార్మింగ్ ఎట్ ద బ్యాక్ ఎండ్. సో దీని కాపీ క్వైరీ తీసుకుంటాను, ఈ క్వైరీని కాపీ చేస్తాను. సో ఆ క్వైరీ ఏమేమి వెళ్తుంది అని చూద్దాం. సో వెన్ యూ సీ హియర్ దేర్ ఆర్ 2 queries which is helping it here. సో ఒక క్వైరీ చూస్తే it's completely about the DAX query, which is used for your visualization, stick అవటానికి దానికి ఫ్రంట్ అండ్ పవర్ బై డెస్క్టాప్ కావాల్సిన క్వైరీ ఇది. చూసారంటే దీంట్లో ఇట్స్ కంప్లీట్లీ స్టేటింగ్ దట్ DAX query. ఈ DAX query చెప్తుంది, ఇదంతా కూడా DAX queryలో రాసుకుంది. అంటే మీరు ఏదైతే డైరెక్ట్ క్వరీ మోడ్ లో ఇచ్చిన SQL క్వరీ, ఇది చూడండి, జాయిన్స్, లెఫ్ట్ ఆర్డర్ జాయిన్ అని, ఇది ఒక టేబుల్ ఇంకొక టేబుల్ గా కన్సిడర్ చేసి ఆర్డర్స్ టేబుల్, ఇదేమో కస్టమర్స్ టేబుల్, ఈ 2 టేబుల్స్ ని జాయిన్ చేసి బేస్డ్ ఆన్ ది కస్టమర్ ఐడి జాయిన్ చేసింది. సో లైక్ వైజ్ దిస్ ఇస్ రైటింగ్ SQL క్వరీ ఎట్ ది బ్యాక్ ఎండ్ ఇన్ ఆర్డర్ టు పాపులేట్ ద డేటా. సో ఆ పాపులేషన్ ఆఫ్ డేటాని తీసుకురావడానికి SQL క్వరీ నుంచి రిజల్ట్ సెట్ తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి డాక్స్ క్వరీగా మార్చుకుని ఈ డాక్స్ క్వరీ వెళ్ళి మన విజువల్ కి అటాచ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ట్రైంగ్ టు అటాచ్ టు దిస్ విజువల్. సో ఇప్పుడు నేను ఇది తీసేస్తాను, క్లియర్ చేస్తాను. ఫర్ సపోజ్ రీజన్ నేను ఒక జర్మనీని పిక్ చేశాను అనుకోండి. సో లెట్స్ సే ఐ వాస్ స్లైసింగ్ డే జర్మనీ. మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా కూడా బ్యాక్ ఎండ్ లో జరుగుతుంది. సో జరిగింది అని చెప్పడానికి మళ్ళీ నేను వచ్చి, సో ఇక్కడికి వచ్చి డాక్స్ క్వరీని కాపీ చేస్తాను. ఆ క్వరీని కాపీ చేసి నేను ఏం చేస్తానంటే, సో ఐ ట్రై టు ఓవర్ రైట్ దిస్ వన్. సో వేర్ యూ కెన్ సీ దట్ దెర్ ఇస్ ఎ ఫిల్టర్ ఈస్ ఆల్సో అప్లైయింగ్ ఇట్. చూడండి, దిస్ ఇస్ అ ఫిల్టర్ దట్ ఈస్ అప్లైయింగ్ ఇన్ ద SQL query. T2 that country is equal to Germany అని. సో ఇట్ ఈస్ గివింగ్ ద క్వెరీ. సో ఈ క్వెరీ ద్వారా ఫిల్టర్ చేసిన రిజల్ట్ ఏదైతే వచ్చిందో ఆ రిజల్ట్ ని తీసుకొచ్చి దీంట్లో ప్లేస్ చేస్తుంది. సో వేర్ యూ కెన్ సీ దట్ ఇక్కడ కూడా ఆ రిజల్ట్ తగ్గట్టు ఈ క్వెరీ రాసుకుంటుంది. అంటే దెర్ ఇస్ ఆల్వేస్ అన్ ఎక్స్ట్రా బటన్. ఈ ప్రతిసారి వెళ్ళి డేటాబేస్ కిట్ చేసి లేటెస్ట్ డేటా తీసుకొచ్చి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి డాక్స్ ఇంజిన్ కి ఇచ్చి డాక్స్ క్వెరీగా మార్చి దాన్ని తీసుకొచ్చి పవర్ బై డెస్క్టాప్ కి అటాచ్ చేయడం. సో ఈ ట్రావెలింగ్ అంతా కూడా బ్యాక్ ఎండ్ లో జరుగుతూనే ఉంది. సో ఈ టైప్ కన్వర్షన్ అంతా కూడా జరుగుతూనే ఉంది. సో వేర్ యూ కెన్ సీ క్లియర్లీ సే దట్ దేర్ ఆర్ 2 queries that are going executing at the back end. So this is the reason maybe it will take time. Sometimes it will take time because your source will slow గా ఉంటే it obviously takes time. సో దానివల్ల మీకు కొంచెం పెర్ఫార్మెన్స్ ఇంట్రెన్స్ కూడా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ కుడ్ సే దట్ లేటెన్సీ. అంటే మీ సోర్స్ ఎంత ఫాస్ట్ గా ఉంటే మీ క్వైరీ ఎంత ఫాస్ట్ గా వస్తుంది, సోర్స్ నుంచి అంతే స్పీడ్ గా ఇక్కడ అటాచ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ వేర్. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇది కంప్లీట్ గా ఇంపోర్ట్ మోడ్ గా మార్చేసాను అనుకోండి, సో వేర్ ఐ విల్ సే దట్ ఐ విల్ ఇఫ్ ఐ క్లియర్లీ కాల్ అవుట్ దిస్, అంటే ఇప్పుడు మనం ఇది డైరెక్ట్ క్వరీ మోడ్ లో ఉన్నాం. సో వేర్ యూ కెన్ సీ దట్, రైట్. సో నేను ఎప్పుడైతే ఇంపోర్ట్ మోడ్ మార్చేస్తానో వీటిని స్విచ్ చేసుకోవచ్చు కదా. సో వేర్ ఐ విల్ ట్రై టు సింప్లీ స్విచ్ ఆల్ ద టేబుల్స్ టు ఇంపోర్ట్ మోడ్. నేను ఎప్పుడైతే ఇంపోర్ట్ మోడ్ స్విచ్ అవుతున్నానో, సో ఇంపోర్ట్ మోడ్ స్విచ్ అవుతున్నప్పుడు మీరు చూడాల్సిన అబ్జర్వేషన్స్ ఏంటంటే, ఇది ప్రతిసారి డేటాని మనం మాన్యువల్ గా కానీ గేట్వే తోటనే రిఫ్రెష్ చేయాలి అంటిల్ అన్లెస్ యువర్ థింగ్ ఈజ్ ఇన్ ద ఆన్ ప్రెమిసెస్. సో సమ్ స్కెడ్యూల్ ద్వారా మీరు రన్ చేయాలి, కంపల్సరీ గేట్వే యూజ్ చేసి రన్ చేయాలి రిఫ్రెష్ చేయాలి అంటే. ఆ రిఫ్రెష్ చేయాలి అంటే డేటాని అంతటిని తీసుకొచ్చి పవర్ బిఐ ఫైల్ లో ప్లేస్ చేస్తున్నాను. బట్ నేను ఎస్టర్డే చెప్పినట్టు మీకు తక్కువ డేటా అయితే ప్రాబ్లం ఉండదు, కానీ ఎక్కువ వాల్యూమ్స్ ఆఫ్ డేటాని ఇలా లోడ్ చేయడం అంటే ఇట్ విల్ బి ఆల్వేస్ ఏ హెవీ ప్రాసెస్ అండ్ ఇట్ విల్ టేక్ మోర్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఫర్ రిఫ్రెష్ as well. ప్రతిసారి మీరు 1 lakh రికార్డ్స్ 2 lakh రికార్డ్స్ రిఫ్రెష్ చేయడం అంటే అంత ఈజీ కాదు, ఎందుకంటే ఇట్ విల్ టేక్ మోర్ అమౌంట్ ఆఫ్ టైం, ఈవెన్ మీకు రిసోర్సెస్ ఎక్కువ కావాల్సి వస్తాయి. సో దట్ ఈస్ ద రీజన్. సో ఇంపోర్ట్ కూడా మనం లైక్ ఈజ్ ఇట్ రియల్లీ నీడెడ్. కానీ ఇంపోర్ట్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ విజువల్స్ అనేవి లోడ్ అవడానికి మళ్ళీ అది బ్యాక్ వెళ్ళి SQL సర్వర్ కి వెళ్ళాల్సిన జర్నీ ఉండదు.
సో ఆ జర్నీ కట్ అయిపోతుంది ఇక్కడ. సో ఈ జర్నీ అనేది ఉండదు. సో ఎవ్రీథింగ్ ఈస్ డేటా ఇక్కడే ఉంటది కాబట్టి సో ఇంపోర్ట్ మోడ్ లో మనకి డాక్స్ ఇంజిన్ డైరెక్ట్ గా సపోర్ట్ చేసి పవర్ బిఐ డెస్క్టాప్ కి చేస్తుంది. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇంపోర్ట్ మోడ్ గా స్విచ్ చేశాను ఈ టేబుల్స్ అన్నిటిని, సో సేమ్ నేను ఏదైతే ఆపరేషన్ చేశానో అదే ఆపరేషన్ మళ్ళీ చేస్తాను. ఈసారి మనకి అది ఎస్క్యూఎల్ క్వైరీ అనేది అసలు కనిపించకూడదు. ఇట్స్ ఓన్లీ ద డాక్స్ క్వైరీ. It should have a DAX query. It should not go back again to SQL query stating that నేను SQL కి వెళ్ళి మన డేటా తీసుకొస్తానని కాదు. అండ్ ఇక్కడ ఏబుల్ టు సీ దట్ ఈ డేటా ట్యాబ్ ఏదైతే ఉందో చూడండి, నెంబర్ ఆఫ్ రోస్ లోడ్ అయినాయి. అండ్ ఇక్కడ డేటా ట్యాబ్ ఏదైతే మిస్ అవుతున్నామో, మన ప్రీవియస్ గా ఏదైతే మిస్ అవుతున్నామో ఇప్పుడు అది ఎనేబుల్ అయిపోతుంది బై డిఫాల్ట్, బికాస్ యు ఆర్ బ్రింగింగ్ ద డేటా డైరెక్ట్లీ ఫ్రమ్ ది సోర్స్ అండ్ డంపింగ్ ఇంటూ పవర్ బిఐ ఫైల్. సో ఈ పవర్ బిఐ ఫైల్ లో డైరెక్ట్ గా తీసుకొచ్చేసారు కాబట్టి డేటా టైప్ ఎనేబుల్ అయిపోయింది. అండ్ యూ కెన్ క్లియర్లీ సీ దట్ మీరు ఈ టేబుల్స్ మీద ఓవర్ చేసినా కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పేస్తుంది. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇంపోర్ట్ మోడ్ విచ్ ఇస్ రీఫ్రెష్డ్ ఎట్ పర్టికులర్ టైం. సో మన డైరెక్ట్ క్వైరీ మోడ్ లో రీఫ్రెష్ అయ్యింది అని పర్టికులర్ టైం చూపించదు, ఎందుకంటే డైరెక్ట్ క్వైరీ మోడ్ కూడా ఆల్వేస్ సోర్స్ కి కనెక్ట్ అయి ఉంటది కాబట్టి రీఫ్రెష్ ఇండివిజువల్ రీఫ్రెష్ కాదు, అది డైలీ ప్రతిసారి డేటాబేస్ ని హిట్ చేసి తీసుకొస్తుంది కాబట్టి. సో వెన్ ఐ సే దట్ నేను ఇప్పుడే ఈ ఫిల్టర్ మళ్ళీ అప్లై చేస్తాను, వేరే ఫిల్టర్. సో లెట్స్ సే వెన్ ఐ స్టార్ట్ రికార్డింగ్ అండ్ ఐ విల్ రీఫ్రెష్ ది విజువల్స్. ఓకే, వేర్ యూ కెన్ సీ దట్ క్వైరీ కూడా మళ్ళీ కాపీ చేద్దాం. వేర్ ఐ విల్ ట్రై టు కాపీ దిస్ క్వైరీ అండ్ లెట్స్ సీ ఇస్ దట్. సో ఆ క్వైరీని కాపీ చేస్తాను. లెట్స్ సే ఐ విల్ ట్రై టు క్యాన్సిల్ దిస్. ఓకే, సో లెట్ మీ క్యాన్సిల్ ఇట్. సో లెట్ మీ సీ. ఓకే, సో చూడండి ఈసారి నాకు ఇక్కడ ఎస్క్యూఎల్ క్వైరీ రాలేదు. సో దెర్ ఇస్ నో ఎస్క్యూఎల్ క్వైరీ, ఇట్స్ అ ప్యూర్ డాక్స్ క్వైరీ. It's a pure DAX query, right? So it's a completely saying that it is trying to write only import mode lo only DAX query rastunది. It is now going and shifting to the database. మళ్ళీ అది database కి వెళ్ళి షిఫ్ట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి క్వైరీ తీసుకొచ్చి దాన్ని DAX query గా మార్చాల్సిన అవసరం లేదు. It's a pure DAX query which is bringing in the import mode. So this is what I was trying to state you. సో ఇది ఈ పర్ఫార్మెన్స్ అనేది దీనికి ఒక్కదానికే కాదండి. సో వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు కాల్ అవుట్ ఈస్, ఇది దీనికి ఒక్కదానికే కాదు. సో వెన్ యూ సీ ఐ వాంట్ నెంబర్ ఆఫ్ విజువల్స్, లెట్స్ నాకు ఒక గ్రాఫ్ లో నెంబర్ ఆఫ్ విజువల్స్ ఉన్నాయి, అది ఇంపోర్ట్ మోడ్ అనేవ్వండి, డైరెక్ట్ క్వెరీ అనేవ్వండి. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మెజర్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ విజువల్, ఎందుకంటే రేపు పొద్దున్న మీ డాష్ బోర్డ్ లో ఎక్కడైనా రిపోర్ట్ ఒక పర్టికులర్ గ్రాఫ్ ఏదైనా స్లో అయింది అనుకోండి ఫర్ సపోజ్, సో అది కార్డ్ అయి ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ విజువల్స్ ప్లేస్ చేస్తూ ఉంటారు కదా. సో యూ విల్ ట్రై టు ప్లేస్ ది నెంబర్ ఆఫ్ విజువల్స్, సో కౌంట్ ఆఫ్ ఆర్డర్ ఐడీస్ కానీ, సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో యూ ట్రై టు విజువలైజ్ ఇట్. మీరు అది స్టార్ట్ రికార్డింగ్ ఉంచేస్తే మీరు ఏ విజువల్ తీసుకొచ్చినా కూడా మీరు జస్ట్ రీఫ్రెష్ కొడితే, సో ఆ విజువల్స్ రీఫ్రెష్ చేసేటప్పుడు డేటాని అటాచ్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది, ఆ విజువల్స్ కి బ్యాక్ ఎండ్ లోంచి డేటా వచ్చి ఎంత తీసుకుంటుంది, ఎంత టైం తీసుకుంటుంది ఈచ్ అండ్ ఎవరీ విజువల్ పాపులేట్ అవడానికి. సో ఇట్ విల్ బి రికార్డెడ్ యాజ్ మిల్లీ సెకండ్స్. చూడండి కార్డ్ లో కూడా, సో ఇట్ విల్ ట్రై టు హ్యావ్ సమ్ డాక్స్ క్వెరీ. విజువల్ డిస్ప్లేకి ఎంత టైం పడుతుంది ఇక్కడ చూడండి, డాక్స్ క్వెరీ ఉంది, తర్వాత విజువల్ డిస్ప్లే ఉంది, మధ్యలో ఎస్క్యూఎల్ క్వెరీ లేదు. ఈ విజువల్ డిస్ప్లే ఏంటంటే ఫ్రంట్ ఎండ్ లో ఫార్మాటింగ్ కలర్స్ ఉంటాయి కదా, ఈ కలర్స్ వేస్తారు కదా. సో దేర్ విల్ బి థీమ్స్ కానీ అప్లై చేసినప్పుడు కానీ కలర్స్ వేస్తూ ఉంటారు కదా, ఫాంట్ సైజులు మార్చుతారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ విజువల్ డిస్ప్లే. డాక్స్ క్వెరీ అంటే దానికి ఈ పాపులేట్ అవడానికి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లో మన డేటా కావాలి కాబట్టి, సో దట్ ఈస్ అబౌట్ ఎవర్ డాక్స్ క్వెరీ. సో టు క్లియర్లీ స్టేట్ దట్. అదర్స్ అంటే సో సంథింగ్ లైక్ అదర్స్ అంటే ఏం లేదు. సో ఇంకేమైనా ఆస్పెక్ట్స్ లో మీకు ఫార్మాటింగ్ కానీ, లైక్ మీరు ఏమైనా ఆప్షన్స్ పెట్టారు అనుకోండి, లైక్ బుక్ మార్క్స్ కానీ, సింక్ స్లైసెస్ కానీ, ఇలాంటివి ఏమైనా అప్లై చేస్తారా, ఫిల్టర్స్ కానీ ఇలాంటివి అప్లై చేస్తే అదర్స్ కిందకి వస్తాయి. ఇట్స్ మోర్ లైక్ ఐ కుడ్ సే దట్ మీ అబ్సల్యూట్లీ మీ ఈచ్ విజువల్ ఎంత టైం తీసుకుంటుంది మిల్లీ సెకండ్స్ లో ఇక్కడ క్లియర్ గా స్టేట్ అవుతుంది. సో దీన్ని మీరు ఫైన్ ట్యూన్ చేసుకుంటాం అంటే సంథింగ్ లైక్ మీకు లెట్స్ సే మనం ఏదైనా క్యాలిక్యులేషన్ రాసాం అనుకోండి, ఆర్ హెవీ క్యాలిక్యులేషన్ రాసాం అనుకోండి, సో మేబీ వీల్ ట్రై టు ఫిగర్ అవుట్ ఈజ్ ఇట్ రియల్లీ ఆ విధంగా రాయాలా, వేరే విధంగా రీరైట్ చేసుకోవచ్చా. సమ్ టైమ్స్ యూ విల్ ట్రై టు యూజ్ సమ్ ఫార్మాట్స్. ఇప్పుడు దీనికి ఇప్పుడు మన ఫార్మాటింగ్ యూజ్ చేయలేదు. లెట్స్ సే ఇప్పుడు నేను కౌంట్ ఆఫ్ ఆర్డర్స్ కి మేబీ నేను లెట్స్ సే ఇఫ్ ఐ వాజ్ ట్రైంగ్ టు గో విత్ ద ఆర్డర్స్, సో దీంట్లో నేను దీన్ని మేబీ నెంబర్ ఫార్మాట్ గా మార్చుతాను, డాలర్ ఫార్మాటింగ్ గా మార్చాను. సో వేర్ ఐ విల్ ట్రై టు సే ఇట్ యాజ్ ఎ కామా సెపరేటెడ్. సో నేను కామా సెపరేటెడ్ గా ఫార్మాటింగ్ ఇచ్చాను. సో ఇలాంటి ఫార్మాటింగ్ కూడా ఒకసారి టైం తీసుకుంటుంది. ఓకే, సో ఇట్ లైక్ మీరు చిన్న చిన్న ఫార్మాటింగ్ చేంజెస్ ఇచ్చినా కూడా మేబీ ఈ ఫార్మాట్ ప్లే అవడానికి కూడా టైం తీసుకోవచ్చు. Okay, so let me say previously 294 862. Let's clear it, let's refresh it. సో మేబీ సో దానికి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా టైం తీసుకోవచ్చు. ఇలాంటి వీటిని మనం అబ్జర్వ్ చేయాలి, లైక్ ఏ విజువల్ ఎక్కువ టైం తీసుకుంటుంది, సో అది పాపులేట్ అవడానికి మనం ఏమైనా కాంప్లెక్సిటీ రిలేషన్షిప్ ప్లేస్ చేస్తున్నామా,
అంటే ఇక్కడ నుంచి ఫర్ సపోజ్ ఇది ట్రావెలింగ్ కి ఎక్కడికి వెళ్తుంది. సో ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఆర్డర్స్ టు కస్టమర్స్. సో కస్టమర్స్ నుంచి ఆర్డర్స్ కి స్ట్రైట్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ టైం తోటి ఆటోమేటిక్ గా రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసి తీసుకుంటుంది. సో దీన్ని స్ట్రైట్ రిలేషన్షిప్ ఉంది. ఒక్కోసారి ఇండైరెక్ట్ రిలేషన్షిప్ ఉండడం వల్ల కూడా మీకు టైం ఎక్కువ పట్టొచ్చు. కెన్ వి మేక్ ఇట్ యాజ్ ఎ డైరెక్ట్ రిలేషన్షిప్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇండైరెక్ట్ రిలేషన్షిప్ ని డైరెక్ట్ రిలేషన్షిప్ మార్చగలమా లేదా? సో అలాంటి వాటిని మనం అబ్జర్వ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే మన డాక్స్ క్వెరీలో కూడా మనం అబ్జర్వ్ చేస్తే అది ఏం తీసుకుంటుంది ఎగ్జాక్ట్లీ. సో ఇది ఫిల్టర్ చేసేస్తుంది డైరెక్ట్ గా కస్టమర్స్ ఆఫ్ ఫిన్లాండ్ ని. సో అండ్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు కౌంట్ ది ఆర్డర్స్. సో యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇది కాంప్లెక్స్ ఏం కాదు. సో వేర్ యూ కెన్ సీ దట్ కౌంట్ ఉంటుంది. ఇక్కడ ఫిల్టర్ మనకి క్లియర్ గా చూపిస్తుంది. ఇక్కడ ఫిల్టర్ మనం ఏదైతే ఫిల్టర్ అప్లై చేస్తామో. ఓకే, సో ఇట్ వాస్ గోయింగ్ వెరీ స్మూత్. బట్ ద మెయిన్ థింగ్ ఈస్ మేబీ ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది అంటే బ్యాక్ ఎండ్ లో రెండు టేబుల్స్ ని తీసుకురావడం వల్ల మేబీ డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటే స్పీడ్ గానే ఉంటుంది. ఇలాగా ఇట్ షుడ్ టేక్ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ టైం. వేరేస్ ఇండైరెక్ట్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కొంచెం కాంప్లెక్స్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు కొంచెం టైం ఎక్కువ తీసుకోవచ్చు. సో అలాంటిదప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ కాంప్లెక్స్ రిలేషన్షిప్ ని స్మూత్ చేయడానికి మేబీ మనం రెండు కలిపి ఒకే టేబుల్లో చేయటమా. సో వీ ట్రై టు మేక్ ఇట్ ఇంటూ ఏ సింగిల్ టేబుల్ అండ్ అది కూడా అదే టేబుల్లోకి తీసుకొచ్చేసి మనం స్పీడ్ గా ప్లేస్ చేసుకుంటాం ఇన్స్టెడ్ ఆఫ్ ట్రావెలింగ్ టు అదర్ టేబుల్. సో అందుకే మనం ఎప్పుడు ఏమంటాం అంటే స్నోఫ్లేక్ రిలేషన్షిప్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని. ఎందుకంటే నెంబర్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ ట్రావెలింగ్స్ కి కొంచెం టైం పడుతుంది అని. వేరేస్ స్టార్ స్కీమాలో ఏమన్నాం అంటే మనం డైరెక్ట్ గా రిలేషన్షిప్ ఉంటాయి కాబట్టి ఫాస్ట్ గా ఉంటుంది అని కూడా అన్నాం. సో అలాంటివి కూడా మనం అబ్జర్వ్ చేయాలి. సో అవి ఎగ్జాక్ట్లీ ఎవరికైనా మీరు ఆ స్టాటిస్టిక్స్ ప్రొవైడ్ చేయాలి అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ యూ కెన్ ప్రొవైడ్ ద స్టాటిస్టిక్స్ అని. Okay, so just to call out, so if you really want to measure out any thing, so measure say మీరు ఎప్పుడైనా పెర్ఫార్మెన్స్ మెజర్ చేయాలి, ఆబ్వియస్లీ ఎప్పుడైనా ఏదైనా పెర్ఫార్మెన్స్ మెజర్ చేయాలి. సో దీంట్లో అన్వాంటెడ్ టేబుల్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి అన్వాంటెడ్ కాలమ్స్ ఉంటాయి. అన్వాంటెడ్ కాలమ్స్ కూడా తగ్గించుకోవాలి, దానివల్ల కూడా ఒక్కొక్కసారి టైం పడుతుంది. సో అన్వాంటెడ్ కాలమ్స్ ఏమైనా ఉన్నాయా, అన్వాంటెడ్ టేబుల్స్ ఏమైనా అన్వాంటెడ్ టేబుల్స్ ఉన్నా కూడా రిమూవ్ చేసేసి వీ షుడ్ మేక్ అవర్ పవర్ బి రిపోర్ట్ వెరీ క్లీన్ అండ్ నీట్. సో విత్ ఓన్లీ రిక్వైర్డ్ కాలమ్స్. సో నేను ముందు నుంచి చెప్తున్నాను అన్వాంటెడ్ కాలమ్స్ ని తీసుకురాకుండా. నేనంటే కంప్లీట్ గా టేబుల్ తీసుకొస్తాను ఫర్ టైం బీయింగ్ అంటే టైం కన్స్ట్రెయింట్ వల్ల. మీరు మాత్రం when you are trying to go into a project, try to be very specific with what are the columns you want it. సో మీకు ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ నే తీసుకురావటం, అన్వాంటెడ్ కాలమ్స్ రిమూవ్ చేసేయటం పవర్ క్వెరీ ఎడిటర్ లో. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే ఇట్ విల్ నాట్ టేక్ మోర్ అమౌంట్ ఆఫ్ లోడ్ టు రీఫ్రెష్ యాజ్ వెల్ as రీఫ్రెష్ తీసుకొచ్చి డేటాని అటాచ్ చేసేటప్పుడు కూడా అన్ని టేబుల్స్ లో ఉన్న సెర్చ్ చేసి తీసుకురావాల్సిన అవసరం ఉండదు. సో టేబుల్ మనం ఎంత లైట్ వెయిట్ చేసుకుంటే అంత మంచిది. సో దట్ ఈస్ వేర్. సో ఇప్పుడు చూడండి దీంట్లో అన్వాంటెడ్ కాలమ్స్ చాలా ఉంటాయి. లైక్ ప్రొడక్ట్ ఐడి యూజ్ చేయను, అవసరం లేదు అనుకోండి. సో డోంట్ బ్రింగ్ దిస్ కాలమ్ అండ్ రిమూవ్ ఇట్ ఇన్ ద ఎడిట్ క్వెరీ ఇట్ సెల్ఫ్. ఈ ఫ్రంట్ ఎండ్ తీసుకురాకండి. సో రిమూవ్ ద అన్వాంటెడ్ కాలమ్స్ విచ్ ఆర్ నాట్ రిక్వైర్డ్ అండ్ మేక్ యువర్ థింగ్ వెరీ ఈజీ అండ్ స్మూత్. ఓకే, సో దట్ ఈస్ వేర్ ఐ వాస్ ట్రైంగ్ టు సే. సో పెర్ఫార్మెన్స్ కి కోసం మనం ఫస్ట్ నుంచే కొంచెం కొన్ని థింగ్స్ తీసుకుంటే హెల్ప్ అవుతుంది. అంటే మనకి డేటా సోర్స్ ని తీసుకున్నప్పుడు ఎక్కువ ట్రాన్స్ఫర్మేషన్స్ చేయకూడదు, నేను ఆల్రెడీ చెప్పాను. సో డోంట్ టేక్ మోర్ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్, మేక్ ఐడియల్లీ యూజ్ ద ట్రాన్స్ఫర్మేషన్స్. అలాగే ట్రై టు నారో డౌన్ ది నెంబర్ ఆఫ్ కాలమ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్. ఏ కాలమ్స్ కావాలంటే ఆ కాలమ్స్ తీసుకోండి. డోంట్ బ్రింగ్ ది అన్వాంటెడ్ కాలమ్స్ as well. Okay, so this is the story behind this direct query mode of import mode, direct query mode ki. So this is the story how it is traveling back. So మనకు ఇంకొక మోడ్ ఉంది ఏంటి అంటే, సో there is another mode which we have which is nothing like live connection. సో ఈ లైవ్ కనెక్షన్ ఏదైతే ఉందో, సో ఈ లైవ్ కనెక్షన్ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అనాలిసిస్ సర్వీస్ గురించి. సో మనకి పవర్ బి డెస్క్టాప్ గురించి తెలుసు కాబట్టి సో మనం అనాలిసిస్ సర్వీస్ కి వెళ్దాం. సో అనాలిసిస్ సర్వీస్ అనేది వన్ ఆఫ్ ది ఎక్స్ట్రా బిఐ పార్ట్ అనొచ్చు, స్టాక్ అనొచ్చు. వన్ ఆఫ్ ది ఎక్స్ట్రా బిఐ స్టాక్, బిజినెస్ ఇన్ఫ్లుయెన్స్ స్టాక్ లో వన్ ఆఫ్ ది థింగ్. సో ఈ అనాలిసిస్ సర్వీస్ అనేది ఏం చేస్తుంది అంటే, సో అనాలిసిస్ సర్వీస్ అనేది ఇది ఒక సెపరేట్ టూల్. సో ఇట్స్ నాట్ అటాచ్డ్ టు పవర్ బిఐ డెస్క్టాప్, ఇట్ ఈస్ ఎ సెపరేట్ టూల్ విచ్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ లైసెన్స్. అనాలిసిస్ సర్వీస్ అని ఇది పార్ట్ అండ్ పార్సల్ గా, దీన్ని ఎస్ఎస్ఏఎస్ అని కూడా అంటారు. ఇట్స్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎంఎస్బిఏ. సో ఎంఎస్బిఏ అంటే మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ లో పార్ట్ అండ్ పార్సల్ ఇది. ఓకే, సో అసలు దీంట్లో ఇక్కడ ఎందుకు ఇన్వాల్వ్ చేశారు అంటే, దీన్ని మైక్రోసాఫ్ట్ బిఏ ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ చేశారంటే, దీంట్లో ఉన్న అనాలిసిస్ డేటాబేస్ ఇంజిన్. సో అనాలిసిస్ ఇంజిన్ గురించి యాక్చువల్లీ దిస్ ఈస్ ద వేర్ పీపుల్ ఆర్ లుకింగ్ ఎస్ట్. అంటే దీని గురించే అనాలిసిస్ సర్వీస్ తీసుకురావాల్సి వచ్చింది. సో ఇట్స్ ఏ కంప్లీట్ ఇన్ మెమరీ టెక్నాలజీ అనమాట. ఇన్ మెమరీ
టెక్నాలజీ ఇన్ మెమరీ కంప్యూటింగ్ యూజ్ చేస్తుంది. లైక్ డేటాను స్టోర్ చేయడం కానీ, కంప్రెషన్ కూడా ఇట్ హ్యాస్ ఎ హై కంప్రెషన్ ఇంజిన్ ఉన్నది. సో దీంట్లో హై కంప్రెషన్ ఇంజిన్ ఉంది. సో దట్ ఈస్ వాట్ ద పీపుల్ రీజన్ ఫర్ లార్జ్ మోడల్స్ ని దీనికి కోసం అనాలిసిస్ సర్వీస్ అనే దాన్ని అడాప్ట్ చేసుకుంటారు. సో దీంట్లో కంప్లీట్ గా ఇన్ మెమరీ అంటే కంప్లీట్ గా మెమరీ అంటే ర్యామ్ మీదే క్యాల్కులేషన్స్ చేస్తుంది. సో దీంట్లో వన్ ఆఫ్ ది కాస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే అనాలిసిస్ సర్వీస్ అనేది మీరు ర్యామ్ మీద బాగా స్ట్రెస్ ఇస్తారు. అంటే మీరు అనాలిసిస్ సర్వీస్ కి డిసైడ్ అయ్యారు అంటే యూ షుడ్ హ్యావ్ ఏ హై పెర్ఫార్మెన్స్ ర్యామ్ ఉన్న సర్వర్స్ కూడా ఉండాలి. అంటే మోర్ స్పెసిఫిక్, మీరు అనాలిసిస్ సర్వీస్ అనే సాఫ్ట్వేర్ ఏ సర్వర్లో అయితే ఇన్స్టాల్ చేస్తున్నారో దాంట్లో ప్యూర్ పెర్ఫెక్ట్ ర్యామ్ ఉండాలి. లైక్ 8 GB ర్యామ్లు కాదు, 128 GB ర్యామ్లు ఉండాలి. అండ్ ఇది కూడా నేను చెప్తున్నాను, ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ SSAS ఎవరు పడితే వాళ్ళు అడాప్ట్ చేయరు. ఎందుకంటే దిస్ విల్ బి అడాప్టెడ్ ఓన్లీ ఫర్ వెరీ వెరీ లార్జ్ మోడల్స్ టు హ్యాండిల్. ఓకే, లైక్ రియల్లీ బిగ్ ప్రాజెక్ట్ విచ్ ఈస్ హ్యావింగ్ హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా, దాన్ని హ్యాండిల్ చేయడానికి అనాలిసిస్ సర్వీస్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తారు. నార్మల్ డేటా మోడ్స్, డేటా కి డైరెక్ట్ క్వరీ అండ్ ఇంపోర్ట్ మోడ్, స్విచ్చింగ్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్ దే విల్ యూజ్ ఇట్. దిస్ ఈస్ వెరీ స్పెసిఫిక్ బికాస్ దే నీడ్ టు ఇన్వెస్ట్ మోర్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ దర్ సొల్యూషన్. సో అందరూ కూడా ఇంత అమౌంట్ ఆఫ్ సొల్యూషన్ తయారు చేసుకోవాలని అవసరం లేదు అనుకున్న వాళ్ళు అమౌంట్ ని ప్లేస్ చేయరు. 1 in 100 యాక్చువల్లీ ఐ కుడ్ సే దట్, బికాస్ రియల్లీ ఇలాంటి ప్రాజెక్ట్ రావటం కొన్ని చాలా తక్కువ ఉంటుంది, రేర్ గా ఉంటుంది. బట్ దెర్ ఇస్ ఎ టెక్నాలజీ వేర్ ఇలాంటి వాటిని వెరీ లార్జ్ మోడల్ హ్యాండిల్ చేయడానికి కూడా మనకి ఇన్ మెమరీ టెక్నాలజీకి సంబంధించిన ఒక సర్వీస్ ఉంది, దట్ ఈస్ నోన్ యాజ్ అనాలిసిస్ సర్వీస్. అప్పుడు మనకి మైండ్ లోకి ఒక సర్వీస్ వచ్చింది, దట్ ఈస్ నోన్ యాజ్ అనాలిసిస్ సర్వీస్, విచ్ ఇస్ బిఏ స్టాక్ లో వన్ ఆఫ్ ది పార్ట్, అది ఎంఎస్బిఏ స్టాక్ లో. సో దాన్ని తీసుకొచ్చారు ఎందుకంటే ఇట్స్ యూజెస్ ఇన్ మెమరీ టెక్నాలజీ విత్ హై రేట్ ఆఫ్ కంప్రెషన్ ఇంజన్. ఆ ఇంజన్ పేరు కూడా మీరు క్లియర్ గా కాల్ అవుట్ చేయొచ్చు, ఎక్స్ వెలాసిటీ ఇంజన్. ఓకే, సో ఎక్స్ వెలాసిటీ ఇంజన్ అంటారు దీన్ని. సో ఎక్స్ వెలాసిటీ ఇంజన్ అని పేరు పెట్టారు దానికి. సో వేర్ ఇట్ విల్ ట్రై టు కంప్రెస్ ఆల్ యువర్ డేటా విచ్ ఈస్ బ్రింగింగ్ ఇన్ టు అనాలిసిస్ సర్వీస్ లో తీసుకొచ్చే డేటా అంతా కూడా చాలా ఈజీగా కంప్రెస్ చేస్తుంది. అంటే దీన్ని మరి ఇప్పుడు పవర్ బి డెస్క్టాప్ అంటున్నారు సెపరేట్ టూల్. సో దీనికి మనీ కాస్టా? ఎస్, దర్ ఇస్ అ లైసెన్స్ ఫర్ దిస్, దర్ ఇస్ అ సెపరేట్ లైసెన్స్. ఎస్క్యూఎల్ సర్వర్ లైసెన్స్ ఎలాగా అయితే ఉంటుందో అనాలిసిస్ సర్వీస్ కూడా మీరు బై చేయాలంటే సెపరేట్ లైసెన్స్ ఉంటుంది. సో ఎంటర్ప్రైజ్ లైసెన్సే ఉంటుంది, ఎందుకంటే ఇది కూడా వన్ ఆఫ్ ది సర్వీస్ మైక్రోసాఫ్ట్ వాజ్ యూజింగ్ ఇట్ యాజ్ సెపరేట్లీ. సో దీన్ని సొల్యూషన్ డెవలప్ చేయాలి అంటే దెర్ ఈస్ ఏ బిఐ స్టూడియో ఒకటి ఉంటుంది. సో విచ్ ఈస్ వి కాల్ ఇట్ యాజ్ ఏ బిఐ స్టూడియో అనే మనం SSDT అంటాం. సో దాన్నే మనం సీక్వెల్ సర్వర్ డేటా టూల్స్ అంటామండి. సో ఈ డేటా టూల్స్ అనే సాఫ్ట్వేర్ లో మనం ఈ అనాలిసిస్ సర్వీస్ ని ఈ యొక్క మోడల్ తయారు చేయాలి. అంటే అనాలిసిస్ సర్వీస్ లో ఏం చేస్తారు అంటే, అనాలిసిస్ సర్వీస్ లో ఏం చేస్తారు, అనాలిసిస్ సర్వీస్ అనే సాఫ్ట్వేర్ లో మీరు ఏం తయారు చేస్తారంటే మోడల్ తయారు చేస్తారు. మోడలింగ్ అంటే మీకు ఇక్కడ రిలేషన్షిప్ ఏదైతే మోడలింగ్ చేస్తున్నారో, ఇక్కడ మనం మోడలింగ్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ మోడలింగ్ చేస్తున్నాం కదా ఈ రిలేషన్షిప్. సో ఇక్కడ తీసేసి ఈ రిలేషన్షిప్ ని ఇక్కడ ఎత్తేసి మనం ఎక్కడ చేస్తామంటే సెపరేట్ గా అనాలిసిస్ సర్వీస్ అనే దాంట్లో చేస్తాం. ఈ అనాలిసిస్ సర్వీస్ లో మనం ఏం చేస్తామంటే వీల్ ట్రై టు యూజ్ అ ట్యాబులర్ మోడల్. ఏమంటామంటే దాన్ని ట్యాబులర్ మోడల్ చేస్తాం. ఈ ట్యాబులర్ మోడల్ చేసి ఆ మోడల్ ని దేనికి అటాచ్ చేస్తాం, పవర్ బిఐకి అటాచ్ చేస్తాం. ఈ ట్యాబులర్ మోడల్ ఈస్ డెవలప్డ్ ఇన్ ద అనాలిసిస్ సర్వీస్, అంటే SSAS లో డెవలప్ అయిన మన మోడల్ తీసుకొచ్చి మనం ఏం చేస్తాం, వీల్ ట్రై టు గో విత్ లైవ్ కనెక్షన్. లైవ్ కనెక్షన్ లో దేనికి కనెక్ట్ చేస్తామండి, వీల్ ట్రై టు కనెక్ట్ టు పవర్ బిఐ డెస్క్టాప్. ఈ పవర్ బిఐ డెస్క్టాప్ నుంచి మనం రిపోర్ట్ ని ఎక్కడ పబ్లిష్ చేస్తాం, యూ పబ్లిష్ ద పవర్ బిఐ డెస్క్టాప్ నుంచి మనం ఎక్కడ పబ్లిష్ చేస్తాం, we call it as a Power BI service, which is a centralized portal, which is a cloud service. సో ఇక్కడ మనం ఈ ట్యాబ్లర్ మోడల్ తయారు చేయడానికి మనం లైసెన్స్ యొక్క అనాలిసిస్ సర్వీస్ సీక్వెల్ సర్వర్ డేటా టూల్స్ అనే సాఫ్ట్వేర్ కి లైసెన్స్ బై చేసుకోవాలి. ఇంజన్ ఇప్పుడు మనం ఫ్రీ ఇంజన్ గా యూజ్ చేస్తున్నాం, ఎలా అయితే డేటాబేస్ ఇంజన్. ఇక్కడ చూడండి అనాలిసిస్ సర్వీస్ అని ఉంటుంది చూడండి, దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఈ సర్వర్ ని మనం కొనుక్కోవాలి. ఈ సర్వర్ లైసెన్స్ కొనుక్కోవాలి. అంటే మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే మన సీక్వెల్ సర్వర్ ఎలా అయితే ఇన్స్టాల్ చేస్తున్నామో అక్కడ అనాలిసిస్ సర్వీస్ అని వస్తుంది. సో అక్కడ మనం లైసెన్స్ బై చేసినప్పుడు అనాలిసిస్ సర్వీస్ కూడా ఇలాగే సర్వర్ లా కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడైతే నేను డమ్మీది ఇచ్చాను. బేసిక్ గా మనం ఎలా అయితే డేటాబేస్ ఇంజిన్ కనెక్ట్ అవుతున్నామో అలాగే అనాలిసిస్ సర్వీస్ కూడా మనం ఇక్కడ IP అడ్రస్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. సో కనెక్ట్ అవుతే దీంట్లో మనం తయారు చేసిన మోడల్స్ అన్ని కూడా ఈ అనాలిసిస్ సర్వీస్ కూడా సేమ్ థింగ్. ఇక్కడ కూడా మనకి ఎలా ఉంటుంది అంటే అనాలిసిస్ సర్వీస్ కూడా వన్ ఆఫ్ ది డేటాబేస్ ఇంజిన్ లాగే
సో విచ్ కంటైన్స్ ఏ సర్వర్, అంటే ఇక్కడ దీనికి కూడా ఒక సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్ లో లెట్స్ సే 10.10. మనం అనుకుంటే 10.10.9.8 అనుకుంటే మన డేటాబేస్ ఇంజన్ లో ఎలా అయితే నెంబర్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయో అలాగే సర్వర్ లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ని డిప్లాయ్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ మోడల్స్ అంటే నేను ఒక్కడానికి ఒక మోడల్ తయారు చేసుకుంటాను కాదు, నెంబర్ ఆఫ్ మోడల్స్ అన్ని కూడా ఈ సర్వర్ లో ప్లేస్ చేసుకోవచ్చు. ఈ సర్వర్ లో ప్లేస్ చేసుకుని మనకి ఎలా అయితే డేటాబేస్ ఇంజిన్ కంటే డేటాబేసెస్ లో బేస్ ని చూసుకుంటామో అలాగే ఈ అనాలిసిస్ సర్వీస్ ద్వారా సొల్యూషన్ తయారు చేసి ఈ సర్వర్ లోకి పబ్లిష్ చేస్తాం. అంటే అనాలిసిస్ సర్వీస్ ద్వారా మనం ఈ సొల్యూషన్ తయారు చేసి ఈ సొల్యూషన్ ని తీసుకొచ్చి దేంట్లో పబ్లిష్ చేస్తామండి. సో యూ ట్రై టు పబ్లిష్ ఇన్ టు ద సర్వర్. ఈ పబ్లిష్ అంటే నథింగ్ బట్ డిప్లాయ్ అంటారు. ఇక్కడ పబ్లిష్ ని డిప్లాయ్ చేసి సర్వర్ లో ప్లేస్ చేస్తారు. అలాగే నెంబర్ ఆఫ్ మోడల్స్ ప్రిపేర్ చేయొచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ ఎ సింగిల్ మోడల్. సో మెంబర్ ఆఫ్ మోడల్స్ తయారు చేస్తారు. ఆ మోడల్స్ వెళ్ళి మనం ఈ సర్వర్ కనెక్ట్ అవుతాం. అంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇదే చెప్తున్నాను. సో ఇండైరెక్ట్ గా లైవ్ కనెక్షన్ లో కనెక్ట్ అయ్యి మళ్ళీ సో సేమ్ థింగ్. సో జస్ట్ ఐ వాస్ ట్రైయింగ్ టు గో విత్ స్టెప్ బై స్టెప్. సో అది అంటే ఇది అసలైన ప్యాటర్న్. ఇంక కంప్లీట్ గా ఎస్ఎస్ఐస్ టాబ్లెట్ మోడల్ తయారు చేస్తున్నాం అంటే ఫస్ట్ దీనికి అనాలిసిస్ సర్వీస్ లో అంటే సొల్యూషన్ అంటే ఎక్కడ యూజ్ చేస్తాం అంటే దీనికన్నా ఒక ముందు స్టెప్ వెళ్తే ఎస్ఎస్డిటి లో ఓపెన్ చేసి మన సొల్యూషన్ ఓపెన్ చేసి మోడల్ తయారు చేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పబ్లిష్ చేస్తాం, డిప్లాయ్ చేస్తాం, సర్వర్ లో డిప్లాయ్ చేస్తాం. సో సర్వర్ డిప్లాయ్ చేసి దాంట్లో ఒక మోడలే కాదు ఆ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ లో ఒక మోడల్ తీసుకొచ్చి లైవ్ కనెక్షన్ లో పవర్ బిఐ టెస్ట్ ద్వారా కనెక్ట్ చేసి మళ్ళీ దాని నుంచి పబ్లిష్ చేసి పవర్ బిఐ సర్వీస్ కి పంపిస్తాం. సో దిస్ ఇస్ ద స్టెప్ బై స్టెప్ యాక్చువల్లీ ఐ కుడ్ సే దట్. సో ఆ ఎస్ఎస్డిటిని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ ఈ అనాలిసిస్ ఇంజిన్ అనేది లైసెన్సింగ్ కాస్టింగ్. ఓకే, సో దీంట్లో ఈ అనాలిసిస్ సర్వీస్ కొనాలి అంటే ఇట్ విల్ బి ఏ లైసెన్సింగ్ కాస్టింగ్. సో అసలు ఎస్ఎస్డిటి ఎలా ఉంటుంది? సో వేర్ ఐ కుడ్ సే దట్ ఎస్ఎస్డిటి సీక్వెల్ సర్వర్ డేటా టూల్స్ అంటే సో సీక్వెల్ సర్వర్ డేటా టూల్స్, రైట్? సో వేర్ యూ కెన్ సీ దిస్ ఇస్ ద విజువల్ స్టూడియో విండో. అంటే విజువల్ స్టూడియో అనుకుంటే మీరు .NET అనుకోవద్దు. దర్ ఇస్ నో .NET. విజువల్ స్టూడియోలో సబ్సెట్స్ అనుకోండి. .NET అనేది చాలా పెద్ద సాఫ్ట్వేర్. అంత సాఫ్ట్వేర్ మనకి అవసరం లేదు. మనం .NET లో ఏదో అప్లికేషన్ చేయట్లేదు. సో దీనికంటూ ఒక సెపరేట్ గా ఒక స్టూడియో ఉంది. మన బిఏ సొల్యూషన్స్ తయారు చేసుకుంటానికి ఒక సెపరేట్ సొల్యూషన్ విండో ఉంది. దట్ ఈస్ సొల్యూషన్ ఇస్ నథింగ్ బట్ ఎస్ఎస్డిటి సీక్వెల్ సర్వర్ డేటా టూల్స్. దీంట్లోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ అని ప్లేస్ చేస్తారనుకోండి, దీంట్లో .NET ఏం రాయం మన బిఏ సొల్యూషన్ కోసం యూజ్ చేసే విజువల్ స్టూడియో ఇది. ఓన్లీ బిఏ సొల్యూషన్స్ తయారు చేయడానికి. ఓకే, బిజినెస్ ఇంటెలిజెన్స్. సో దీంట్లో మన బిజినెస్ ఇంటెలిజెన్స్ చూడండి, న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన అనాలిసిస్ సర్వీస్ అని ఉంది. అలాగే ఇంటిగ్రేషన్ సర్వీసెస్, రిపోర్టింగ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. సో వీఆర్ టాకింగ్ అబౌట్ అనాలిసిస్ సర్వీస్, రైట్? సో ఈ అనాలిసిస్ సర్వీస్ ఇక్కడ చూడండి క్లియర్ గా కాల్అౌట్ చేస్తున్నాడు టాబ్లర్ ప్రాజెక్ట్. ఇట్ వాస్ సెయింగ్ దట్ అనాలిసిస్ సర్వీస్ టాబ్లర్ ప్రాజెక్ట్, అనాలిసిస్ సర్వీస్ ప్రాజెక్ట్ ఫర్ క్రియేటింగ్ టాబ్లర్ మోడల్స్. చూడండి క్లియర్ గా కాల్అౌట్ చేస్తున్నాడు. దిస్ ఈస్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు టాక్. సో ఇది నేను చెప్తున్నాను. సో వేర్ యూ కెన్ సే దట్ అనాలిసిస్ సొల్యూషన్ ఎస్ఎస్డిటి లో ఓపెన్ చేసి మీరు టాబ్లర్ ప్రాజెక్ట్ చేస్తారు. ఈ టాబ్లర్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీరు ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చుకోవచ్చు అండ్ సే క్లిక్ ఓకే. సో ఈ క్లిక్ ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ థింగ్ అది ఏమడుగుతుంది అంటే మీ ప్రాజెక్ట్ నేమ్ టేబులర్ 6 కాకుండా ఏదైనా ప్రాజెక్ట్ నేమ్ మార్చుకుంటారు. ఫస్ట్ థింగ్ ఏమడుగుతుంది అంటే మీ అనాలిసిస్ సర్వీస్ యొక్క ఐపీ అడ్రస్ ఇవ్వండి అని అడుగుతుంది. అంటే ఫర్ సపోజ్ నా ఐపీ అడ్రస్ ఆఫ్ అనాలిసిస్ సర్వీస్ ని మీరు ఇన్స్టాల్ చేసి ఉంటే ఇది అయితే జస్ట్ యూ నీడ్ టు ప్రొవైడ్ ద సొల్యూషన్. ప్రొవైడ్ చేసేటప్పుడే మనం సొల్యూషన్ అప్పుడే సర్వర్ గురించి అడుగుతుంది. సో ఈ సర్వర్ ఇది అని టెస్ట్ కనెక్షన్ ఓకే అయితేనే సో నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తుంది. సో మీన్స్ యూ షుడ్ హ్యావ్ ఎ అనాలిసిస్ సర్వీస్ లైసెన్స్డ్ ఇంజన్ మీ దాంట్లో ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఇంజన్ లేకపోతే ఈ విధంగా cannot connect to the server because this is not able to connect because it's not a dummy in edo icharu. So this is the place where you need to connect it and you need to prepare the model in his here. So ఈ మోడల్ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. సో నాకు లైసెన్స్ లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఐ విల్ ట్రై టు షో యూ ద స్టెప్స్ యాజ్ వెల్ యాజ్ నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి. ఆల్రెడీ నాకు లైసెన్స్ ఉన్నప్పుడు రికార్డింగ్ ఉంది. ఆ రికార్డింగ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మీన్ వై ఫస్ట్ ఐ విల్ ట్రై టు అండర్స్టాండ్ బిఫోర్ గోయింగ్ టు రికార్డింగ్. మీకు తెలియాలి కాబట్టి ఆ స్టెప్స్ ఎలా ఉంటాయని నేను ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ యూ. ఓకే, టైలర్ మోడల్స్ ఇన్ ఎస్ఎస్ఏఎస్ అని కొడితే సో మనకి సో స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంటేషన్ ఇస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. దీంట్లో పెద్ద కాంప్లెక్సిటీ ఏం లేదు. జస్ట్ మీరు ఒక సాఫ్ట్వేర్ ని ఎక్స్ట్రా యూజ్ చేస్తున్నారు అంతే. సో దానికన్నా ఇక్కడ మనం కొత్తగా చూసేది ఏమీ ఉండదు. ఎందుకంటే మీరు మోడలింగ్ ఏదైతే చేస్తున్నారో 1 to 1, 1 to many, many to 1 యూజ్ చేస్తున్నారో అవన్నీ కూడా ఇక్కడ సేమ్ మోడలింగ్ లో కూడా సేమ్ అవైలబుల్ ఉంటాయి. బట్ జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే సాఫ్ట్వేర్ డిఫరెన్స్ ఒకటే. ఒక సాఫ్ట్వేర్ డిఫరెన్స్ వేరే చోట చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి. సో వెన్ ఐ ఓపెన్ అబౌట్ ఎస్ఎస్ఏఎస్ సో చెప్తున్నారు చూడండి ఎక్స్ వెలాసిటీ
ఇంజిన్ హైలైట్ చేశాడు. యాజ్ ఐ సెడ్ దట్ ఇన్ మెమరీ టెక్నాలజీ, సో దీస్ ఆర్ ద మోర్ హైలైట్స్ ఫర్ యువర్ ఇంక్రీజింగ్ ద పెర్ఫార్మెన్స్ అండ్ స్కేలబిలిటీ, లైక్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాను కంప్రెస్ చేయడం. సో దట్ ఈస్ వేర్ మీరు ఎప్పుడైతే మీరు ఆ ఇంజన్ ఓకే కొడతారో, వెన్ యూ కనెక్ట్ టు దట్ ఇంజన్, ఆ ఇంజన్ ఎప్పుడైతే ఓకే చేస్తారో, దిస్ ఇస్ హౌ ఇట్ విల్ లుక్ లైక్ ద మోడల్. సో మోడల్ లోకి ఈ విధంగా లోడ్ అవుతుంది. సో వేర్ యూ కెన్ సీ దిస్ ఫోల్డర్స్ కనిపిస్తాయి, ఇలా డేటా సోర్స్, కేపీఐ మెజర్స్ అని. డోంట్ కన్ఫ్యూజ్ ఇన్ సీయింగ్ దిస్, అంటే ఈ ఫోల్డర్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా, మనం అన్ని చేయాలి అంటే అవసరం లేదు. సో దీంట్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దాని మీద రైట్ క్లిక్ చేయాలి, డేటా సోర్సెస్ మీద. ఈ డేటా సోర్సెస్ మీద అంటే ఎక్కడి నుంచి అయితే డేటా తీసుకొస్తాం, సేమ్ థింగ్ మనం కూడా ఇక్కడ గెట్ డేటా ఎలా చేస్తాం, ఎక్కడి నుంచి అయితే డేటా తీసుకొస్తామో పవర్ బి డెస్క్టాప్ లో, అలాగే ఇక్కడ కూడా వాడు ఏమంటాడంటే డేటా సోర్సెస్ అంటున్నాడు. సో దీని మీద రైట్ క్లిక్ చేస్తే డేటా సోర్సెస్ కి వెళ్తే, సో ఇట్ విల్ ట్రై టు షో యూ ఫ్రమ్ వేర్ డేటా సోర్స్ యూ ఆర్ ట్రైంగ్ టు పిక్ ద డేటా. సో మీ డేటాని ఎక్కడి నుంచి పిక్ చేయాలనుకుంటున్నారు క్లియర్ గా ఇది ఇక్కడ చూపిస్తుంది. ఎస్క్యూఎల్ సర్వర్ అయితే ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి కనెక్ట్ చేయొచ్చు, లైక్ ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ సోర్సెస్ చూపిస్తుంది. సో రిలేషనల్ సోర్సెస్ దాంట్లో మీ ఐపీ అడ్రస్ ఇస్తారు. సేమ్ ఎస్క్యూఎల్ సర్వర్ ఎలా కనెక్ట్ అవుతారు, సర్వర్ ఐపీ అడ్రస్ ఇస్తారు. సో విండోస్ అథెంటికేషన్, మీ డేటాబేస్ కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసిన వెంటనే దాంట్లో లిస్ట్ ఆఫ్ టేబుల్స్ చూపిస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి, జస్ట్ గెట్ డేటా బదులు మీరు ఏం చేస్తారంటే ఆ సొల్యూషన్ ప్రొవైడ్ ఓపెన్ చేసి సర్వర్ ఐపీ అడ్రస్ ఇచ్చి ఓకే కొడితే ఆ ఫోల్డర్స్ ఓపెన్ అవుతాయి. ఆ ఫోల్డర్స్ మీద రైట్ క్లిక్ చేసి డేటా సోర్స్ ఫోల్డర్ మీద ఇంకా నెక్స్ట్ అంతా కూడా సేమ్ కనెక్షన్ ఇస్తారు. కనెక్షన్ ఇచ్చిన వెంటనే మనకి ఇలా లిస్ట్ ఆఫ్ టేబుల్స్ ఎలా అయితే చూపిస్తుంది పవర్ బి డెస్క్టాప్ లో, అలాగే లిస్ట్ ఆఫ్ టేబుల్స్ చూపిస్తుంది. సెలెక్ట్ రిలేటెడ్ టేబుల్స్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ కూడా ఉంది, మన పవర్ బి డెస్క్టాప్ లో కూడా ఉంది. సో ఇక్కడ క్లిక్ చేసి ఓకే కొడితే సో ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా లోడ్ అయిపోతాయి. సో ఇలాగా, సో లోడ్ అయిపోయి కంప్లీటెడ్ అని వస్తుంది. అంతే. ఈ కంప్లీటెడ్ వచ్చిన తర్వాత దీని యొక్క డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ఈ విధంగా ఉంటుంది. సేమ్ మన మోడల్లో ఏదైతే రిలేషన్షిప్స్ ఉంటాయో అవే రిలేషన్షిప్స్ ఉన్నాయండి. ఇక్కడ 1 to 1, 1 to many, many to many, 1 to 1. ఈ రిలేషన్షిప్స్ అన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. మనకి ఒక లైక్ ఇంటర్నెట్ సేల్స్, కస్టమర్స్, ఇవన్నీ కూడా సేమ్ రిలేషన్షిప్స్. చూడండి ఇక్కడ మీకు కావాలంటే వెన్ యూ సీ దట్ మనకి లైక్ ఇన్యాక్టివ్ రిలేషన్షిప్స్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ అండి. సో దర్ ఇస్ నో చేంజ్, బట్ ఓన్లీ థింగ్ ఈస్ చేంజ్ ఇస్ యూ ఆర్ ట్రైంగ్ టు యూజ్ అనదర్ సాఫ్ట్వేర్ ఇన్ బిట్వీన్ ఇట్. ఆ సాఫ్ట్వేర్ అనాలిసిస్ సర్వీస్. ఎందుకంటే దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఒక్కటే ఏంటి అంటే యూ టేక్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఎక్స్ వెలాసిటీ ఇంజిన్. ఆ వెలాసిటీ ఇంజిన్ ద్వారా మోడల్ చేస్తే ఏమవుతుంది అంటే మీ డేటా అంతా ఇక్కడ తీసుకొస్తున్నారు కాబట్టి బాగా కంప్రెస్ చేసి ఇస్తుంది. మన పవర్ బిఐలో అది లేదు కాబట్టి. సో రిలేషన్షిప్స్ అంతా కూడా సేమ్. సో ఇదంతా ఓకే అనుకుంటే మీరు సింపుల్ గా తీసుకొచ్చి డిప్లాయ్ చేస్తారు. డిప్లాయ్ అంటే నెక్స్ట్ స్టెప్. ఇదంతా మోడలింగ్ చేసిన తర్వాత సింపుల్ నెక్స్ట్ స్టెప్ ఏంటండి, యూ క్రియేట్ ఎ మోడల్ అండ్ క్రియేట్ ఎ డిప్లాయ్. సో ఈ డిప్లాయ్ చేసినప్పుడు సార్ రైట్ క్లిక్ చేసి ఆ సొల్యూషన్ మీద డిప్లాయ్ అంటే పర్టికులర్ పైన సొల్యూషన్ మీద రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డిప్లాయ్ అని ఉంటుంది. సో వెన్ యూ గో ఫర్ ఎనీ సొల్యూషన్ మీరు రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ పైన డిప్లాయ్ అని వస్తుంది. ఇక్కడ సొల్యూషన్ లోకి వెళ్ళి మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఆ సొల్యూషన్ క్రియేట్ అయ్యాక డిప్లాయ్ అని వస్తుంది. ఇక్కడ పబ్లిష్ అని రాదు, ఎందుకంటే వీటికి డిప్లాయ్ అని అడుగుతారు. సో డిప్లాయ్ అయిన వెంటనే సో మీకు రైట్ క్లిక్ చేసి డిప్లాయ్ అని కొట్టగానే సో యూ కెన్ ప్రాసెస్ అండ్ డిప్లాయ్ రెడీ టు యూస్ ద మోడల్. వేరే హిందీ యూజర్స్ రెడీగా యూజ్ చేసుకుంటారు. మీరు ఎప్పుడైతే డిప్లాయ్ చేస్తారో ఇలాగ ఒక సర్వర్ లో, సో దిస్ ఇస్ ద అనాలిసిస్ సర్వర్. ఇలా సర్వర్ లో వీడి ఐపీ అడ్రస్ చూడండి. సో నేను ఎందాక నుంచి కనెక్ట్ అవటానికి ట్రై చేస్తున్నాను చూసారా, ఇది కనెక్ట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సేమ్ డేటాబేస్ లాగా కనిపిస్తుంది. ఇది ఒక మోడల్. ఈ డేటాబేస్ నథింగ్ బట్ ఈజ్ ఒక మోడల్. మీరు ఏదైతే అనాలిసిస్ సర్వీస్ స్టూడియోలో ప్రిపేర్ చేస్తున్నారో రైట్, ఇప్పుడు దాకా రిలేషన్షిప్ ఏదైతే ప్లేస్ చేస్తారో దాన్ని పబ్లిష్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. సో దీంట్లో ఓన్లీ టేబుల్స్ లాగా కనిపిస్తాయి అంతే. సో ఇక్కడ వరకు మన పని అయిపోతే అనాలిసిస్ సర్వీస్ నెక్స్ట్ నుంచి సేమ్ థింగ్ మళ్ళీ పవర్ బిఐ డెస్క్టాప్ కి వచ్చి మీరు ఇక్కడ అనాలిసిస్ సర్వీస్ యొక్క ఐపీ అడ్రస్ ఇస్తారు. సారీ, క్లిక్ ఆన్ సీక్వెల్ సర్వర్, బట్ సో వీ నీడ్ టు క్లిక్ ఆన్. ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారు, యూ నీడ్ టు కనెక్ట్ టు అనాలిసిస్ సర్వీస్. ఇక్కడ అనాలిసిస్ సర్వీస్ కనెక్ట్ చేస్తారు. సో ఇక్కడ దేని ఐపీ అడ్రస్ ఇస్తారు, ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో లైక్ ఇక్కడ స్క్రాచ్ చేసేసారు. సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ కెన్ గివ్ ద ఐపీ అడ్రస్ లైక్ 10.9.8 అనుకోండి ఫర్ సపోజ్. సో మోడల్ ఇవ్వాల్సిన పేరు అవసరం లేదు, ఇచ్చిన పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు. లైవ్ కనెక్షన్ లో అంటే డైరెక్ట్ క్వెరీ మోడ్ లో కనెక్ట్ చేయాలి. ఇంపోర్ట్ అంటే మళ్ళీ నార్మల్ గా డేటా మొత్తం ఇంపోర్ట్ చేసేసుకున్నట్టు అయిపోతుంది. లైవ్ కనెక్షన్ అంటే డైరెక్ట్ క్వెరీలో కనెక్ట్ చేసి ఓకే కొడితే ఆ మోడల్ కనెక్ట్ అవుతుంది. మళ్ళీ టేబుల్స్ అన్ని కూడా సేమ్ యాజ్ టీస్ గా వచ్చేస్తాయి. మొత్తం టేబుల్ ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే మనం అనాలిసిస్ సర్వీస్ ఉన్నప్పుడు ఈ రిలేషన్షిప్ ట్యాబ్, డేట్ ట్యాబ్ ఈ రెండు ఎగిరిపోతాయి. So there will be no availability of this relation tab and a model tab. Only report available అవుతుంది. So these two tabs will not be available. Only reporting tab మాత్రమే available అవుతుంది. Because you are bringing the model and the data అంతా కూడా తీసుకొచ్చేసారు కాబట్టి అనాలిసిస్ సర్వీస్ లో
you will try to only prepare a visualizations in the front end using that model. Okay, so one more time నేను రేపొద్దున కూడా మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను దీని గురించి. సో మీన్ వైల్ నేను ఏం చేస్తానంటే ఐ ట్రై టు గివ్ దట్ రికార్డింగ్స్ టు యూ యాజ్ వెల్. నేను రికార్డింగ్ కూడా ఇస్తాను. మీన్ వైల్ యూ గో త్రూ దట్. మళ్ళీ నేను ఒకసారి మళ్ళీ దీని గురించి డిస్కస్ చేస్తాను, టేబులర్ మోడల్ గురించి. సో డేటా మోడల్ గురించి ఇంకొకసారి నేను కొన్ని చూపించాల్సినవి ఉన్నాయి, అవి కూడా మీకు ఒకసారి గో త్రూ చేసేస్తాను, లైక్ ఏ పవర్ పాయింట్ ఐ హావ్. సో ఐ గో త్రూ దట్ డాక్యుమెంట్ యాజ్ వెల్ వన్ మోర్ టైమ్. బట్ నేను మీన్ వైల్ ఏం చేస్తానంటే మీకు టేబులర్ మోడల్ మీద పర్మిషన్ ఇస్తాను, ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. సో అవి మీకు ప్రీవియస్ గా చేసింది ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ అనమాట అది. ఇంకా సో టేబులర్ మోడల్ ప్రాజెక్ట్ తీసుకుంటాం, సో లైక్ ఎలాగ టేబుల్స్ డంప్ చేస్తాం, ఎండ్ టు ఎండ్ ఎవ్రీథింగ్ విచ్ ఐ వాజ్ సెడ్ టుడే మీరు ఒకసారి లుక్ చేయొచ్చు. సో టుమారో ఆల్సో ఐ ట్రై టు డిస్కస్ ఆన్ దిస్ టేబులర్ మోడల్. సో దాంట్లో అడ్వాంటేజెస్ ఏంటి, ఇంకా సో వాట్ ఈస్ ద వే యూ ట్రై టు సీ ఇట్, నేను ఇంకొకసారి చెప్తాను టుమారో ఆల్సో. ఐ డిస్కస్ అండ్ టుమారో వన్ మోర్ టైమ్ ఆన్ డేటా మోడ్స్ ఆల్సో. ఒకసారి మీకు చూపిస్తాను కొన్ని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి అని. సో ఎందుకంటే సో బికాస్ దిస్ విల్ ఆల్వేస్ డిసైడ్స్ ద ఫ్యాక్టర్. అంటే లైక్ మనం లైక్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎటు సైడ్ మన ప్రాజెక్ట్ వెళ్తుంది, ఏం డేటా సోర్సెస్ వాడారు, సో ఏ డేటా మోడ్ వాడారు అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి. సో దట్ ఈస్ వేర్ ఐ వాస్ ప్రెస్సింగ్ హియర్. ఓకే, సో అది అండర్స్టాండ్ చేసుకుంటే మనకి ఏమైనా క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, అంటే చెప్పచ్చు. సో దట్ ఈస్ వేర్ ఐ వాస్ ట్రైంగ్ టు సే. ఓకే, సో గో త్రూ దిస్. ఒకసారి నేను ఇవాళ చెప్పిన ఐటమ్స్ ఒకసారి గో త్రూ అవ్వండి. సో నేను గో టు టేబులర్ మోడల్, నేను ఏదైతే లైవ్ కనెక్షన్ మీద మీకు ఇస్తానో వీడియోస్ ఒకసారి గో త్రూ అవ్వండి. యూ విల్ గెట్ ఎ క్లియర్ ఐడియా. ఇట్స్ వెరీ సింపుల్, అంత హార్డ్ ఏమి కాదు, అంతా కూడా సేమ్ థింగ్. జస్ట్ ఏంటంటే మీరు ఒక సాఫ్ట్వేర్ లో వేరే సాఫ్ట్వేర్ లో మోడలింగ్ చేస్తున్నారు అంతే, దానికన్నా ఇంకేమీ ఉండదు. ఓకే, సో tomorrow we'll discuss on one more time on this, and tomorrow we'll just try to strike on this like licenses గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. What are the different types of licenses we have in the Power BI? Okay, any doubts, anything before closing the session today? సో కాస్ట్ అనేది ఇట్స్ బేస్డ్ అపాన్ ది లైక్ లైసెన్సింగ్ కాస్ట్ ఎక్కువే ఉంటుందండి. ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ మనం కొనే లైసెన్సింగ్ కాదు అది. సో లెట్స్ సే ఇట్స్ $2,000 to $2,500 ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ది కాస్ట్ ది కంపెనీ విల్ బేర్ యూ, రైట్? సో కంపెనీస్ అయితే ఎంటర్ప్రైజ్ సొల్యూషన్ కాబట్టి వాళ్ళు బేర్ చేస్తారు. సో లైక్ $2,500 నుంచి $3,000 ఉంటుంది. సో అలాగే ఆఫ్లైన్ లో అది ఆన్ ప్రెమిసెస్ లో కొంటే, అదే ఆన్లైన్ లో కొంటే లైక్ క్లౌడ్ లో కొనుక్కుంటే ఆ సర్వీస్ ని దే విల్ కాస్ట్ యూ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ వర్క్ యూ ఆర్ డూయింగ్ ఆన్ దట్. సో పే యూ గో అంటాం. లైక్ యాజ్ అ సెట్ దట్ ఫస్ట్ కూడా క్లౌడ్ లో కూడా మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఆ సర్వీస్ ని ఎంత యూస్ చేస్తున్నారో దాన్ని బట్టి మనీ వేస్తారు. సో స్టాటిక్ సొల్యూషన్ కొనాలి అంటే లైక్ సార్ ఇలాగ డేటాబేస్ ఇంజిన్ లాగా తీసుకోవాలి అంటే $2,500 నుంచి $3,000 or $4,000 ఎస్టిమేటెడ్. దే కీప్ ఆన్ ఇంక్రీజింగ్ బేస్డ్ అపాన్ ద లైక్ దాన్ని యూజ్ చేసే బట్టి ఈ రోజుల్లో కూడా పెంచేసి ఉంటారు లేటెస్ట్ దాంట్లో అప్గ్రేడ్స్ బట్టి. సో బట్ ఇట్స్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్ లో వాళ్ళు కొంటారు కాబట్టి ఇట్స్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్ కాబట్టి ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. సో మనకి జనరల్ గా మనం ప్రొక్యూర్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే ఇట్స్ కాస్ట్లీ లైక్ $2,500 to $500, $5,000 కానీ $2,000 మధ్యలో ఉంటుంది కాబట్టి. సో దట్ ఈస్ వాట్. సో డోంట్ వర్రీ అబౌట్ దట్, దాని గురించి మీరు వర్రీ అవ్వాల్సిన లేదు, ఎందుకంటే ఇట్స్ మోస్ట్ లైక్ దే విల్ ప్రొక్యూర్ ఫర్ యూ. సో వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. వెన్ స్టార్ట్ ద ప్రాజెక్ట్ దే విల్ ట్రై టు ప్రొక్యూర్ దట్. ఓకే, సో అది మచ్ కాస్ట్లీ సొల్యూషన్ ఎందుకన్నానంటే దానికోసం మళ్ళీ సర్వర్స్ ఇన్స్టాల్ చేయాలి, ఆ సర్వర్స్ కూడా మళ్ళీ హై ర్యామ్ తోటి ఉండాలి. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఐ కుడ్ సే దట్. సో ఎందుకంటే ర్యామ్ అనేటప్పటికి పెర్ఫార్మెన్స్ అనేటప్పటికి ఇది ఎక్కువగా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ర్యామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మెమరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్. సో కొంచెం కాస్ట్లీ సొల్యూషన్ అని చెప్పొచ్చు, బట్ హై వాల్యూమ్స్ ఆఫ్ డేటాని పర్ఫెక్ట్ గా మేనేజ్ చేస్తుంది. ఎనీ మోర్ డౌట్స్? Okay, sure. Okay, then we'll meet tomorrow. Thank you. Thanks for your time.